హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హస్త సాముద్రిక శాస్త్రవేత్త నాయుడు గోపాలకృష్ణ గారు. హస్త సాముద్రికంలో మనకున్న అనేకమైన సందేహాలకి గురువు గారిని అడిగి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్తే అండి. గురుదేవ, మాస్ లీడర్స్ అంటే చాలా తక్కువ చిన్న స్థాయి కుటుంబంలో దిగువ మధ్యతరగతిలో పుడతారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో అద్భుతంగా ఎదిగి కొన్ని లక్షల మందికి ఆరాధ్య దైవంగా పూజించబడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి హస్తంలో ఏ రేఖ వల్ల అట్లాంటి యోగం పడుతుంది వాళ్ళకి? చాలా మంచి ప్రశ్నే. నేను చూశాను. మా పెద్దనాన్నగారు నాయుడు నరసింహారావు గారు, ఆయన ప్రొఫెషనల్ పామిస్ట్. ఆయన దగ్గర నేను బాల్యం అంతా ఆయన దగ్గర గడిపాను. అప్పుడు నేర్చుకున్నాను నేను. ఆయన చెప్పారు కొంతమందిని లక్షణాలు ఏమిటంటే, కుటుంబ నేపథ్యం ఏదైనా కావచ్చు. అంటే తల్లిదండ్రులు మామూలు రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యవసాయ కూలీలు, లేదా రాళ్లు కొట్టేటువంటి తండాల్లో ఉండేటువంటి వాళ్ళకు ఒక కుర్రాడు పుట్టాడు. పుట్టినప్పుడు అతన్ని మనం పరిశీలిస్తూ ఉంటే, అంటే మన హస్తం 15 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం చూసామనుకోండి, ఆ వ్యక్తిలో శరీర దారుఢ్యం ఉండి శిరోరేఖ చక్కగా ఉంటే, శిరోరేఖ చక్కగా ఉంటే మీరు అంటే తెలివితేటలు బాగుంటాయి, సమయస్ఫూర్తిగా ప్రవర్తించేటువంటి లక్షణం ఉంటుంది. హృదయరేఖ బాగుంటే నలుగురిని కలుపుకుపోయేటువంటి లక్షణం ఉంటుంది. ఈ హృదయ రేఖ గురుస్థానానికి వెళ్ళాలి. అంటే గురుడు నాయకత్వ లక్షణాలని, గురుస్థానం ఉన్నతంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు రవిరేఖ చూస్తాము. రవిరేఖ కూడా ఉంది అంటే ఆకర్షణ ఉంది అతని దగ్గర. అది మధ్యలో ధనరేఖ అనేటువంటిది ఉండొచ్చు, స్వల్పంగా ఉండొచ్చు. అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటిది లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం, డబ్బు గురించి కాదు. డబ్బు ఎంతున్నా లేనటువంటి వాడు కూడా వాడు ఏం చేస్తాడు, తనకుండేటువంటి వనరుల్ని అంచెలంచెలుగా అవి సమకూర్చుకుంటూ, వనరులు అంటే ఏమిటి, నలుగురితోటి కలుపుగోలుగా మాట్లాడేటువంటి లక్షణం. ఏదైనా సమస్య వస్తే సమయస్ఫూర్తిగా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చిందనుకో, వాళ్ళని కూర్చోబెట్టి పరిష్కరించే లక్షణం. ఇలాగా మన ఇక్కడ సింగరేణి కాలరీస్ ఉన్నాయి కదా. అంటే మా పెద్దనాన్నగారు ఒక 50 సంవత్సరాల క్రితం స్టోరీ. ఆయన చేయి చూశాను. ఆయన మంచి ఉన్నతమైనటువంటి గురుస్థానం, రవిరేఖ, అరచేయి కూడా మంచి కాంతివంతంగా ఉంది. కానీ పేరెంట్స్ చూస్తే ఏదో ఒక తండాలో ఇక్కడ ఉంది. అటువంటి వ్యక్తి కాలరీస్లో పనిచేసేవాడు. పనిచేస్తూ ఏం చేశాడు, ఆ పనిచేస్తూ నలుగురిని కలుపుకుని ఏదైనా సమస్య వస్తే ఆ పరిశ్రమలో వీళ్ళని వేసుకుని వెళ్ళి నాయకుడిని, యజమాని అడిగేవాడు. దాంతో వీళ్ళందరూ అతన్ని. అలాగే 2 గ్రూపుల మధ్యన తగాదా వచ్చిందనుకోండి, వాళ్ళని పరిష్కరించేవాడు. అతను ఏం చేశారు, ఆటోమేటిక్గా అతను చక్కగా నాయకుడిగా పెట్టుకుని మా టీంకి ముందుకు వెళ్ళన్నారు. ఈ లోపల రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, రాజకీయ పార్టీ ఒకటి గుర్తించి ఓహో ఇతనిలో తెలివితేటలు ఉన్నాయని ఉన్నదాన్ని అతను ఇంకా పెంచుకుంటున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా పాలిటిక్స్లో ఒక ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయ్యేసరికి అతను ఆ పార్టీ వచ్చేసరికి అందరికంటే ఇతను ఒక వర్గానికి ఒక నాయకత్వం వహిస్తున్నాడు కనుక ఇలాంటి వాడిని మనం ముఖ్యమంత్రిగా చేస్తే మన పార్టీకి కూడా గౌరవం వస్తుంది. ఆయన తీసుకెళ్లి ముఖ్యమంత్రి చేశారు. ఆయనకి ఎడ్యుకేషన్ ఏమీ లేదు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక ఆయన అయ్యాడు. ఆయన మా పెద్దనాన్నగారు చూశారు. అప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే నేను చూశాను మా కోనసీమలో ఒక మారుమూల పల్లెటూరులో ఒక వ్యవసాయ కూలీగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన చదువుకున్నాడు. మాతోటి పాటు నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అక్కడికి వచ్చాడు. మేము పక్క రూముల్లో ఉండేవాడు. అతని చేతిలో చూస్తే ఈ రవిరేఖ, ఈ హృదయరేఖ, ఈ అదృష్టరేఖ ఇవన్నీ కూడా స్పష్టంగా ఉండి మంచి కాంతివంతంగా ఉండి, అతను ఫేట్ కూడా యోగరేఖ కూడా డెవలప్ అవుతుంది.
అంటే ఇతను మామూలు సామాన్య స్థాయి కదా. మీరు ఇందాక అన్నారు మా దిగువ మధ్య తరగతి కాదు, ఇంకా ఇంకా తక్కువ. అంటే దైనందిన జీవితంలో రోజువారీ దినభత్యాలు కూడా గడపినటువంటి, ఫ్యామిలీలో ఎవరికి కూడా కనీసం సంతకం పెట్టేటువంటి పరిజ్ఞానం లేనటువంటి, ఆ ఊరు తప్ప ఇంకో ఊరు గురించి కానీ ఇంకో ప్రాంతం గురించి కానీ నాలెడ్జ్ లేనటువంటి కుటుంబంలో పుట్టిన ఈయన యొక్క యోగము ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ వరకు బిఎల్ వరకు తీసుకెళ్ళి అతను దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగినటువంటి వ్యక్తి నాకు తెలుసు. అలాంటి వాళ్ళు చాలా మంది తెలుసు. అతను నేను పక్కపక్కన ఉండేవాడు, చాలాసార్లు చూశాను. ఇతనిలో ఈ లక్షణం ఉంది గనక, అంటే ఈ లక్షణాలని ఎలా తెలియజేస్తుంది మనకి? అరచేయ కదా. ఇంకో శాస్త్రం ఏది చెప్పదు. ఇంకో శాస్త్రం ఏం చెప్పుద్ది? నువ్వు ఆ పదవి రావాలంటే ఈ చేసేయంటే ఆ చేయటం వల్ల అయ్యాడా? లేదే. నేను ఇప్పుడు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ కూడా, ఈయన మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన దేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు. వీరిద్దరూ కూడా ఏ రకమైనటువంటి తాయెత్తులు, మంత్రాలు, ఉంగరాలు, పూజలు ఏమి చేయలేదే. వాళ్ళల్లో ఉండేటువంటి సహజ లక్షణాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. చక్కగా ఉన్నతమైనటువంటి స్థితి, అవకాశం వచ్చిన దాన్ని వినియోగించుకోవాలి. అది లక్షణం చెప్తుంది ఇది. ఈ రేఖలో ఈ గ్రహస్థానాలు ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు చెబుతాయి. అటువంటి వాళ్ళని మనం ముందుకి ప్రొజెక్ట్ చేసినప్పుడు మిగతా సంఘంలో ఉండేటువంటి వ్యక్తులందరినీ కలుపుగోలుగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఆధిపత్యం వహించి నాయకత్వం వహిస్తాడు. నాయకత్వం వహించి ఉన్నతమైనటువంటి పదవుల్ని, అధికారాన్ని, హోదాని అన్నిటినీ పొందుతాడు. ఇక్కడ ధనం అనేటువంటిది పెద్ద విషయం కాదు అంచేదమ్మ. కానీ మనకి ఈ ఛానల్స్ అన్ని వచ్చేసి అందరూ ఇప్పుడు పామిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అందరూ సముద్ర శాస్త్రం గురించి ఏం చేద్దానంటే, ఇది మీ జనరేషన్కి ఇది కొత్తగా ఉంటుంది. ఈ సముద్ర శాస్త్రం అనేటువంటిది ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి ఉంది. దాంట్లో ఉండే లక్షణాలను బట్టే కదా ఒక వ్యక్తి యొక్క నాయకత్వ లక్షణాలని కీర్తించేవారు, దాని గురించి ప్రయత్నం చేసేవారు. అంచేత మన గురించి మనం తెలుసుకుని మనలో ఉండేటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ సంపద అంటే అది నాలెడ్జ్, నాయకత్వం, లేకపోతే ఒక ఆర్ట్, ఏదైనా సరే ఒక వ్యాపార భావం ఏది ఉంటే దాన్ని మనం వృద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. దాంతో ఆటోమేటిక్గా ధనం అదే వస్తుంది. విజ్ఞానము మనకి, నాయకత్వ లక్షణము, మన కళా అభినివేశము, ఇవన్నీ ఉంటే ధనం అదే వస్తుంది. అంచేత మనం ఈ సాముద్రిక శాస్త్రాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు చెయ్యింది కదా. మీరు ఏ గుడికి వెళ్తారో వెళ్ళదో, ఏ దేవుడికి మొక్కుతారో, ఉంగరాలు పెట్టుకుంటారో లేదో, రుద్రాక్షలు వేసుకుంటారో లేదో, ఈ సంఖ్యల్ని ఫాలో అవుతారో లేదో, ఇవన్నీ అప్రస్తుతం. మీరు మొక్కండి, మొక్కకపోండి, మీ డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకోండి. కానీ మీ గురించి మీరు తెలుసుకుంటే, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి అరచేతులు చూసి తెలుసుకుంటే, ఏదైనా ప్రత్యేకత ఉందనుకోండి, ఆ రంగంలో మనం వాళ్ళని తర్ఫీదు ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫలితాలని పొందుతారు. మనం అందరం కూడా ఆశాజీవులం కదా, మనం అభివృద్ధిని కోరుకుంటున్నాం కదా. అభివృద్ధిని మనం సాధించడానికి సాముద్రిక శాస్త్రం కూడా ఒక చక్కని మనకి విషయాన్ని తెలియజేసేటువంటి ఒక శాస్త్రము. ఇది మూఢనమ్మకం కాదు, అలాగని అభూత కల్పన కాదు, అపోహలకి తావివ్వదు. మనం లేని వాటిని సృష్టి చేస్తాము, క్రియేట్ చేస్తాము అని ఇంకొకళ్ళ మీద ఆధారపడమని చెప్పదు. నిన్ను నువ్వు సరి చేసుకో, నీ కర్మకు నువ్వే కర్తవు, నీ కర్మని నువ్వు దాన్ని సరి చేసుకుని మార్చుకుని మనం ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళగలము అని చెప్పేటువంటిదే సాముద్రిక శాస్త్రం. చాలా చక్కగా చెప్పారు గురుదేవ.